అంటే ఏం కాదు. ఇక్కడ అన్ని రకాల స్పోర్ట్స్ సామాన్లు అన్నీ ఉంటాయన్నమాట. లోపలికి ఇలా ఎంట్రీ ఇచ్చేసరికి చాలా పెద్దగుంది. ఇప్పుడేమో మనకు కావాల్సిన బ్యాట్లు ఉంటాయో లేదో అనుకుని ఇలా రైట్‌కి తిరిగాం. రైట్ తిరిగేసరికి ఏమో ఏ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే చాలా బ్యాట్లు ఉన్నాయి. కానీ అదేదో ఎఫ్ఎల్ఎక్స్ కంపెనీ అంట. అదేం బ్యాట్‌రా బాబు! ఏట్రా బాబు ఎలాగైన పరిస్థితి అంటే ఇంకేంలే స్నాపులు తీసుకొని వెళ్ళిపోవడం అన్నాడు. సర్లే అలాగే వెళ్ళిపోతామని అన్నీ అలా ముట్టేసి ఏదో కొంచెం షాపింగ్ చేసినట్టు యాక్టింగ్ చేసి నీట్‌గా బయటకొచ్చాం. బయటకొచ్చి ఆంధ్ర స్పోర్ట్స్‌కెళ్ళాం. ఆంధ్ర స్పోర్ట్స్‌లో మనోడికి ఆ 2 బ్యాట్‌లే బ్లూ బ్యాట్ నచ్చిందన్నాడు. బ్లూ బ్యాట్ తీసుకొని నీట్‌గా బస్ దిగి మళ్ళీ సింహాచలం వచ్చాం. ఇలాగ వచ్చేసరికి అన్నీ చల్లగా లస్సీ అంటున్నాడు. ఏటని లస్సీలో ఆకలేసి ఉంటే లస్సీ కాదురా బటర్ మిల్క్ అన్నాడు. మనోడికి లస్సీ ఇవ్వలేదంట. అదే బటర్ మిల్క్ ఇవ్వలేదంట. వెళ్ళి స్ప్రైట్ కొనుక్కున్నాడు. ఇలా ముందుకొచ్చారు. బాగానేరా బ్యాట్ కొన్నాను బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నాం. సరే అని ఇలా వచ్చేసరికి ఇక్కడ అన్నదానం పెడుతున్నారు. మీరు కూడా ఎప్పుడైనా చందనోత్సవంకి వచ్చేసరికి ఇలా అన్నదానాలు అన్నీ ఉంటాయి. ఈలోపు అలా ముందుకు నడుస్తుంటే ఒక అంకుల్ పిలుస్తున్నాడు. బాబు రా నీకే అన్నాడు. ఏటి అంకుల్ అంటే ఇలా చూసేసరికి బాదం మిల్క్ అన్నాడు. అవునా నాకైనా నా జగ్గు తీసుకుని తాగిపోయాను. ఆ జగ్గుతో తాగకూడదంట. ఓకే అంకుల్ గ్లాస్తో తాగుదాం. గ్లాస్తో తాగాం. సూపర్గా ఉంది టేస్ట్.